2 minutes ఉండాలా. Hello guys, good morning. Welcome back to my ground fitness series. సో పొద్దున్నే గ్రౌండ్కి అయితే వచ్చేసినాము. సో ఇక మా సరదయం ఏం దయ్యం ఎప్పుడు రోజు రోజుకి ఒక కొత్త అవుట్ఫిట్ వేసి మా వాళ్ళని అయితే ఇంప్రెస్ చేస్తాం. అందరినీ తెలుసా నువ్వు? కోచనా? మైక్ కింద పడిపోయి మార్నింగ్ గ్రౌండ్కి వచ్చేసినాం. ఇక కొంచెం చీకటి ఉంది. వామప్ అయితే ఒక 10 minutes తర్వాత స్టార్ట్ చేద్దాం. మరీ ఘోరంగా ఉంది చీకట. సో ఏం కనిపించదు అయినా కానీ. సో ఇప్పుడైతే కాసేపు టైం పాస్ మనము 100 పుషప్ ఛాలెంజ్ చేసినాం కదా, దాంట్లో 89 పుషప్స్ అయితే కంప్లీట్ చేసినా కదా. దాంట్లో 100లో 89 పుషప్స్ అయితే కంప్లీట్ చేసినా కదా. సో ఫుల్ పెయిన్ అవుతుంది అసలు, మరీ ఘోరంగా ఉంది అసలు. మనుషులు అలా దూల తీస్తుంది కొంచెం. సో మరీ ఘోరంగా ఉంది అసలు. నేను 100లో 89 పుషప్స్ అయితే కంప్లీట్ చేసినా కదా నిన్న. చెస్ట్ అయితే మరీ ఘోరంగా ఉంది అసలు, మస్తు వస్తుంది అంతా. ఫుల్ పెయిన్ అయిపోయింది, జ్వరం వచ్చినట్టు అయిపోయింది మొత్తం అయితే. ఇక మా వాళ్ళు చూడండి అప్పుడే వామప్ అయితే స్టార్ట్ చేసారు. మా జాబ్ కూడా చేస్తుండే మా కోచ్. కానీ జాన్ ఊపు మంచిగా ఊపాలి. వాళ్ళు ఏదో వామప్ స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు నేను కూడా అయితే స్టార్ట్ చేస్తా. వామప్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఈరోజు మన వర్కౌట్లో మనం చేసేది షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాము. సో దానికన్నా ముందు అయితే మనం వామప్ చేసుకొని రన్నింగ్ కంప్లీట్ చేసుకొని కార్డియో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అప్పుడైతే మన స్ట్రెంత్ వర్కౌట్ షోల్డర్స్ అయితే చేద్దాము. సో ఇప్పుడైతే వామప్ స్టార్ట్ చేద్దాం. గైస్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సపోర్ట్ మాకు కావాలని చెప్తున్నా. సో డే 30 వీడియోస్ అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తున్నా యూట్యూబ్లో అయితే మీరు చూడండి, పక్కా మిస్ అయితే చేయకండి, చూడండి. సో స్టార్ట్ చేద్దాం. అప్పుడు వచ్చిరేం రా కుదిరితే సపోర్ట్ చేయండి. సన్నీ అంటాడు కుదిరితే కాదు, సపోర్ట్ చేయండి అంతే. కుదిరితే నువ్వు వెళ్ళిపోయి. సో ఇప్పుడైతే మనం వామప్ అయితే స్టార్ట్ చేద్దాం. మామూలు అయిపోయింది, ఇప్పుడు నేను చేయాలి. అయితే అవుతుంది అడ్డు కానీ 3 అయితే ఇంకా పోలే. ఒకసారి ఇంకా కానీ 3 ఇంకా కాలే. 3 ఇంకా పోలే. నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా. వాటర్ వామప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. కానీ మా జాన్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే పెట్టిండు. ఏం తెలుసా, నాతో పాటు నేను ఇక్కడ స్టార్ట్ చేసి రన్నింగ్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఈ పాయింట్ లో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఆ చివర్లో అక్కడ ఆగుతా అని చెప్పేసాను అన్న. మొత్తం నాన్ స్టాప్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తా అని చెప్పిన. సో నాతో పాటు వస్తా అన్నాడు ఆగకుండా. సో నాతో పాటు ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చిండు అనుకో, మనకి 100 రూపీస్ ఇస్తా అని చెప్పి. నువ్వు ఉన్నారా? సరే, ఇద్దరు నాన్ స్టాప్ అక్కడ దాకా వస్తే ఎవరైతే వస్తారో వాళ్ళకైతే 100 రూపీస్ ఇస్తా అని చెప్పిన. సో చూద్దాం వస్తాడో రాడో చూద్దాం. మా జాన్ అన్నాడు, వాడు ఏమన్నా తెలుసా, వస్తే ఏం చేస్తావు అన్నాడు. సో చూస్తే వస్తావారా, రాకపోతే వారికి పనిష్మెంట్ మామూలుగా ఉండదు. సో ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాం, అని రాకపోతే అప్పుడు చెప్దాం వీని సంగతి. సో ఇప్పుడైతే ఇగో ఈ పాయింట్ లో స్టార్ట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా. ఇద్దరికి పనిష్మెంట్ మామూలుగా ఉండదు పనిష్మెంట్. ఇప్పుడు అది ఎట్లుంటో తర్వాత చూపిస్తా మీకు. స్టార్ట్ చేస్తున్నా. నేను కూడా వస్తా. నాతో పాటు బరాబర్ రావాలా మీరు. 1 2 3 స్టార్ట్. సో గైస్ ఇక్కడ ఏదో వెళ్తాం. సో అక్కడ చెప్తాం మీకు ఏదైంది. ఒక మామూలు
వీడియో తీసుకుంటే ఉరకలేం రా. సో అడైతే వెళ్తాం గాయస్. A few moments later. గాయస్ అక్కడ దాకా వస్తా అని చెప్పిండు కదా. ఇక ఈయన పనిష్మెంట్ ఇద్దరికి పనిష్మెంట్ అయిపోయింది అంతే. లేదు ఛాలెంజ్ నాకు కాదు, మీ ఇద్దరికి ఛాలెంజ్. మామూలు ఛాలెంజ్ ఓడిపోయారు కదా, సో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నా. పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లర్స్, ఏదో ఒకటి. సో ఇక్కడ వీళ్ళకి హ్యాండ్స్ హోల్డ్ చేసి వీళ్ళ లెగ్స్ ఓన్లీ వీళ్ళు ఇక్కడ పెడితే పెట్టేసి ఉంటారు. సో అట్లా హోల్డ్ చేసి ఉండాలి. అది అప్ టు 2 minutes ఉండాలి. స్టార్ట్ అయితే చేసిన ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:35 అవుతుంది. 6:37కి ఆపేస్తా. 2 minutes ఉండాలా. ఏం జాన్ ఏందన్నా ఉంటా అన్నారు కదా అన్న. పనిష్మెంట్ అన్న అయిపోయింది, పోయింది. సన్నిగాడు పోయింది, ఫస్ట్ టైం పోయింది సన్నిగాడు. అయితే ఉండదు నువ్వు ఎంతసేపు ఉంటావు చూద్దాం. ఉండదా మా జాన్, అరే సన్నీ జాన్ గాడు చేస్తుండు, నువ్వేంది చేస్తలేవు జాన్. టైం ఎంతైనా అవుతుంది, ఇష్టం ఇష్టం. పనిష్మెంట్ అది అయిపోయింది, కథం. 2 minutes అని చెప్పిన 1 minute కూడా చేయలేకపోయి. వాడితో ఫస్ట్ టైం ఉంటాడు అయితే పనిష్మెంట్. జాన్ వాడికి 5 minutes చేస్తాను, గింతేరా 5 minutes చేస్తాను. 5 minutes ఏమేం చాలు, ఏం అవసరం లేదు. అయిపోయింది 2-3 సార్లు బెటర్ నీకు. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మిగతా ఆఫ్టర్నూన్ అయితే కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం బాడీ వర్కౌట్ చేద్దాం. ఎవరైతే డైలీ పరిగెడుకోవడానికి వస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి గాయస్. లైక్ ఒక షేర్ కామెంట్ అయితే వేసుకోండి. సో మా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి గాయస్. సో గాయస్ రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ అట్లనే కార్డియో వర్కౌట్ కూడా అయిపోయింది. ఏడు చూడు, అరే ఆగరా, కార్డియో వర్కౌట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మన షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అమ్మ సన్ రైజ్ చూడండి కదా, సన్ రైజ్ కోసమే రావాలనిపిస్తుంది ఒక్కోసారి అయితే. మరీ క్రేజీగా అసలు చాలా పెద్దగా ఉంది, మంచిగా ఇలా మొత్తం ఫుల్ వైట్ అయిపోయినట్టుంది. చూపిస్తా, మొత్తం ఫిల్ అయిపోయింది, స్కై మొత్తం ఫిల్ అయిపోయింది, అసలు అలాగే ఫిల్ అయిపోయింది. చాలా పెద్దగా ఉంది సన్ రైజ్ అయితే. సో ఇప్పుడైతే మనం షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇగో ఇది చెయ్యాడు, చేస్తే డిస్టర్బ్ చేస్తాడు. మన షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. ఇవి ఎప్పటిలాగా 15 into 3 sets అయితే కాదు. సో ఇప్పటి నుంచి అయితే 20 into 3 sets. సో లాటరల్ రైజ్ అయితే స్టార్ట్ చేద్దాము. చెప్పిన సెకండ్ వేరియేషన్లో సింగిల్ హ్యాండ్ రైజెస్. సో సింగిల్ హ్యాండ్ రైజెస్ ఓన్లీ ఆల్టర్నేట్గా చేస్తున్నాం మనము. ఫస్ట్ రైట్ హ్యాండ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అట్లా చేస్తున్నాం. 20 into 3 sets అయితే చేద్దాము. జాయిన్ దెబ్బలు పడతాయి ఫస్ట్ అయితే మెయిన్. సో థర్డ్ వేరియేషన్లో మనం ఇప్పుడు షోల్డర్ డంబుల్ ప్రెస్. సో అది ఎలా చేయాలో చూపిస్తా. సో ఇవి కూడా 20 into 3 sets. పక్కన హోలీ అవుతుంది. సో ఈవెంట్ స్టార్ట్ చేసినారు, రచ్చ రంబోలు అవుతుంది పక్కన జిమ్ఖానా గ్రౌండ్లో. అదే మందే. సో ఇప్పుడైతే చేద్దాము, తర్వాత ఈవెంట్ అందుకే ఇగో డైరెక్ట్ ఈవెంట్ పోదాం అని. ఇగో వేసిండు కుర్తా వేసిండు కుర్తా. వాచ్ వాచ్ ఉంటుంది కానీ లేదు, ఎందుకంటే జాన్ దొబ్బేసిండు. పట్టుకో
సో చెస్ట్ పుషప్స్ అయితే కాదు, షోల్డర్ పుషప్స్. కాబట్టి మనము కొంచెం ముందుకు ఉండాలి. అవును. సో అదే చేద్దాము. చెయ్. లో. ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. షోలో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.